హలో, సాయం కావాలా? ఇంకో దారి లేదురా, వచ్చేయండి. ఏం చేస్తున్నారా? సామాన్లు ప్యాక్ చేసి మూవ్ చేస్తున్నాం సార్. ఏంటి, ఓనర్ పర్మిషన్ లేకుండానే? ఓనర్ అవుటింగ్ లో ఉన్నాడు, ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఓహో, ఓనర్ని ఇబ్బంది పెట్టవు అందుకని నువ్వు నీ సిబ్బందితో దిగిపోయావు అనమాట. బాగుంది. అరే వీళ్ళు ప్యాక్ చేసి మూవ్ చేసాను బాబాయ్ త్వరగా. మిమ్మల్ని కొట్టనరా? సారది కొట్టే స్కూల్ కాదు. మీకు శ్లోకం సారాంశం కాదురా, సందేశమే కరెక్ట్. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? రాదు ఊర్లోకి వచ్చిందిరా, సర్ప్రైజ్ ఇద్దామని. సార్ డ్యూటీ అవర్స్లో ఇలాంటి పనులు చేయడం తప్పు కదా సార్? అర్థమైంది సార్, మీరు డ్యూటీతో పాటు లవ్ కూడా చేస్తారు. Yes. పల్లెకి పోదాం, రాతన్న చూద్దాం, చలో చలో, అల్లారి చేద్దాం, చలో చలో. ఎందుకే పిల్లలు నవ్వుతున్నావా? హెబా సార్, మీరు లవన్ చూడడానికి వెళ్తున్నట్లేదంటే చంటి పిల్లల బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా ఉంది. నా రాధ కూడా చంటి పిల్లరా? సార్ ఈ రూమ్ లేదా ఆడపిల్లల సౌండ్ వస్తుంది. నా రాధకి వెస్టర్న్ మ్యూజిక్ పడదరా, ఓన్లీ శాస్త్రీయ సంగీతం. సార్ ఒకసారి ట్రెండ్ ఎందుకు? మీ శాస్త్రీయ సంగీతం రీమిక్స్ అయిపోతుంది. జాతరలో పోలేరామలాగా ఎగుతుందండి. పాపం ఫీల్ అవుతాడు. ఏమండే, ఈ బొమ్మలకి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఈ మెటీరియల్ చాలదమ్మా, ఐ వాంట్ సమ్ మోర్ బీట్ మా. అమ్మ నీ నా డైలాగ్ రా. అమ్మ అమ్మ అమ్మ, నా మనోక్షేత్రం ధ్వంసమైందిరా. అయింది. ఈ దారుణాన్ని ఎలాగైనా ఆపాల్సింది. మరి లేట్ అయింది సార్, వెళ్ళి ఆపేయండి. రాబెట్, మార్చండి. కొడితే అమ్మా అమ్మా అమ్మా. ఊర్లోనేమో లేడీ పిల్లలాగా నాన్నగారు నాన్నగారు అంటూ ఓవర్ యాక్షన్, ఇక్కడేమో లేడీ గాగల డాన్సులు. అమ్మో, ముదురు టెంకివే నువ్వు. అంటే మా నాన్నగారు బాగా పద్ధతి. మళ్ళీ నాన్నగారు అంటావు? ఊర్లో పద్ధతిగా ఉండాలి కాబట్టి అలా ఉంటాం. ఓ, లేకపోతే ఉండరా? స్టెప్ మాత్రం ఎరగదీసావు రాబెట్. అయినా నీతో ఎందుకు మాట్లాడాలి? చెప్పకుండా వచ్చావు కదా, నీకు నాకు కట్టి పురా. రాబిట్ రాబిట్ అన్ని సరిగా ఉన్నాయి, మనం వెళ్ళిపో. సార్ రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళు కూడా పొల్యూషన్ తో పాటు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. అవునండి. పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేది పర్యావరణం మీద ప్రేమతో కాదు, మనం ఎక్కడ వంద బాత్తాం అన్న భయంతో. రైట్ రూట్ లో కూడా రాంగ్ పర్సన్స్ దొరుకుతారు, వెళ్ళి ట్రై చేయండి. దుమ్ము దులిపేస్తాను సార్. ఎస్. అబ్బా, దుమ్ము దులుపుతానని అనుకొడతారండి సార్. సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చూసుకోవా. అలాగేనండి. ఈ బుక్కోకే పొల్యూషన్ ఏది? ఏమా పక్కరా ఏమా. స్టాప్. ఏంటి ఎస్కేప్ అయిపోతున్నావు? పేపర్స్ తీ. ఈనాడు పేపర్ ఒక్కటే ఉంది. జ్యోతి లేదా? ఏ ఏలకోలంగా ఉందా? బండి పేపర్స్ తీ. ఆ ఎస్ఐ నాకు తెలుసు. సార్ ఏమై మీకు తెలుసా? తెలీదంట. నా పేరు రాధా అని చెప్పు. సార్ ఎంఐ పేరు రాదంట. హలో, ఏంటి? బండి పేపర్స్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఎవ్రీథింగ్ అడిగితే అన్ని తెచ్చావు కదా. తెచ్చాను సార్. వచ్చినప్పుడు ఏదో మర్చిపో. ఎలా ప్లీజ్. ఈ అమ్మాయిని పట్టుకున్నాడు.
సార్ అమ్మాయి అండి, అమ్మాయి అమ్మాయి సార్ అమ్మాయి అటు చూడండి మీ కొంప కంటి పేరు చెరువు అయిపోతుంది. ఇది కొనుక్కొచ్చిన బండ కొట్టుకొచ్చిన బండ. రహీం భాయ్ ఆ అమ్మాయిని వదిలే. వదలండి సార్. ఈ ఒక్క బండిని వదిలే రహీం భాయ్. ఎలా వదలండి సార్? పేపర్స్ అడిగితే న్యూస్ పేపర్ చూపిస్తుంది. క్రిమినల్స్ ని పట్టుకో, లవ్వర్స్ ని వదిలేయి రహీం భాయ్. రహీం భాయ్ రాబిట్ నేను చెప్పేది సార్ మేడంతో మాట్లాడమంటారా? చాలు మాట్లాడించాలు. నీ సిన్సియారిటీతో నా లవన్ తగిలెట్టేసావు కదా. బట్ ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఇలానే రెచ్చిపో. ఓకే సార్. కానీ నువ్వు చేసిన తప్పు రహీం భాయ్. అలా చేయకూడదు.